హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిట్ కాయిన్ అప్ అండ్ డౌన్ గురించి తెలుసుకోబోతున్నాం. బిట్ కాయిన్ అప్ అండ్ డౌన్ గురించి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ని ఎవరైనా ఫాలో కాకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. బిట్ కాయిన్ డ్రాప్ అవుతుంది అంటే బిట్ కాయిన్ ప్రైస్ తగ్గుతుందని చెప్పేసి జూన్ 13వ తేదీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో బిట్ కాయిన్ బ్రేక్అవుట్ జరిగే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ పొజిషన్ చెక్ చేసుకోండి అని జూన్ 13వ తేదీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అది చాలామందికి అర్థం కాకపోవచ్చు అన్న ఉద్దేశంతో జూన్ 22వ తేదీ కూడా ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది. సో అది చాలామంది చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ యాక్టివేట్గా లేని కారణంగా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు మన వీడియోస్ని షేర్ చేయండి, వీలైనంత విలువైన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో నా సమయాన్ని కేటాయించి మరి వీడియోస్ చేస్తున్నాను, మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జూన్ 13వ తేదీ ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి మెసేజ్ ఇవ్వడం జరిగింది, బిట్ కాయిన్ ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పేసి. సో అప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ నడుస్తున్నది $66,000 వరకు నడుస్తూ ఉండేది. అక్కడ నుంచి బ్రేక్అవుట్ జరిగి బిట్ కాయిన్ ప్రైస్ అనేది $53,400 వరకు దిగడం జరిగింది. సో మన వీడియోలో నేను చెప్పిన ప్రకారంగా $56,000 వరకు బిట్ కాయిన్ సపోర్ట్ లెవెల్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో మనం అనుకున్న ప్రైస్ కంటే బిట్ కాయిన్ ఇంకా కొంచెం డ్రాప్ అవడం జరిగింది. దాని నో ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూ ఉండదు. కొంచెం డ్రాప్ అయినంత మాత్రాన ఏమీ జరగదు. సో ఎవరైతే మన వీడియోస్ని మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో బిట్ కాయిన్ డ్రాప్ అయ్యేటప్పుడు ప్రాఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. షెల్ షాట్ తీసుకొని ఫ్యూచర్ ట్రేడ్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే. సో వాళ్ళకి ఉపయోగపడి ఉండొచ్చు, మంచి ప్రాఫిట్ కూడా తీసుకొని ఉండొచ్చు. సో అలాగే బిట్ కాయిన్ మనం ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో $56,000 బిట్ కాయిన్ ప్రైస్ అనేది, సో అక్కడ నుంచి సపోర్ట్ లెవెల్ బౌన్స్ బ్యాక్ అయింది బిట్ కాయిన్ అనేది. ఇప్పుడు నడుస్తున్న ప్రైజు $64,000 వరకు బిట్ కాయిన్ నడుస్తుంది. సో $64,500 బిట్ కాయిన్ చేరుకుంది. కాబట్టి మనం వీడియో చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత బిట్ కాయిన్ ఇంచుమించు $10,000 ప్రైస్ డ్రాప్ అవడం జరిగింది. అలాగే మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో అక్కడ నుంచి బిట్ కాయిన్ ప్రైస్ మళ్ళీ $10,000 పెరగడం కూడా జరిగింది. ఇప్పుడు బిట్ కాయిన్ పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్కి వస్తే, బిట్ కాయిన్ ప్రైస్ అనేది $66,000 వరకు బిట్ కాయిన్ పెరుగుతుంది. సో అక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఏర్పడుతుంది. అక్కడ బిట్ కాయిన్ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంచుమించు ఇప్పుడు నడుస్తున్న ప్రైస్ నుంచి ఇంకో $1,500 ప్రైస్ అనేది పెరిగి సో అక్కడ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ప్రైస్ కనుక డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తలు వహించండి. సో ఒకవేళ బిట్ కాయిన్ $66,000 కంటే స్టేబుల్ అయిన తర్వాత బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళడం జరిగితే మళ్ళీ $72,000 వరకు బిట్ కాయిన్ చేరుకుంటుంది. అక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం గమనించాలి. ఎందుకు అంటే లాస్ట్ టైం బిట్ కాయిన్ మూమెంట్ ఉన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద వేల్స్ బిట్ కాయిన్ ప్రైస్ $1,00,000కి వెళ్తుందన్న ఆలోచనతో బయింగ్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు సెల్లింగ్ చేసుకోవడానికి కూడా బిట్ కాయిన్ని పెంచుతూ ఉండొచ్చు. సో $72,000 దగ్గర బిట్ కాయిన్ ప్రైస్ అనేది మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. జాగ్రత్తలు వహించండి. మీ ఊహలు ఆలోచనలు కొంచెం మార్చుకోండి. ప్రాక్టికల్గా మార్కెట్లో ఉండడానికి ప్రయత్నించండి, ప్రాఫిట్స్ పొందుతారు. సో వేల్స్ బిట్ కాయిన్ని పైకి వెళ్తుందని కొన్ని ఉండొచ్చు, వాళ్ళు సేల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్రైస్ పెంచుతూ ఉండొచ్చు. జాగ్రత్తలు వహిస్తే మనం సేఫ్ సైడ్లో ఉంటాం, మన ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ సైడ్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి బిట్ కాయిన్ $66,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది, అక్కడ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ నుంచి బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తే $72,000 దగ్గరికి బిట్ కాయిన్ వెళ్తుంది, అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. అక్కడ నుంచి బ్రేక్అవుట్ చేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు వహించండి. ఒకవేళ బిట్ కాయిన్ అనేది $66,000 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగి కిందికి డ్రాప్ అవడం మొదలవుతాయి. సో బిట్ కాయిన్ అనేది మళ్ళీ కిందికి డ్రాప్ అవుతూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బిట్ కాయిన్ సపోర్ట్ లెవెల్స్ అనేవి లాస్ట్ టైం దిగిన $53,400 వరకు బిట్ కాయిన్ దిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా బ్రేక్అవుట్ జరిగితే $42,000 వరకు బిట్ కాయిన్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తలు వహించడం ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. అలాగే ప్రైస్ డ్రాప్ అయ్యేటప్పుడు అనుభవస్తులు ఫ్యూచర్ ట్రేడింగ్లో షెల్ షాట్ తీసుకొని సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది.
అలాగే ఎవరైతే బిట్ కాయిన్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటున్నారో బిట్ కాయిన్ పైకి వచ్చినప్పుడు ప్రాఫిట్ పొందే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చేయాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీలైనంత వరకు మీకు ఇన్ఫర్మేషన్స్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా సమయాన్ని కేటాయించి ఇక్కడ నేను వీడియోస్ని కష్టపడి ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో వీటిని వృధాగా వదిలేయకుండా మీరు చూసిన తర్వాత వీలవుతే మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వీటిని షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామందికి ఉపయోగపడతాయి. అలాగే క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ గురించి కానివ్వండి, సైబర్ కంప్లైంట్స్ గురించి కానివ్వండి, ఈ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్స్ గురించి కానివ్వండి, ఈ స్కామ్స్ గురించి కానివ్వండి తెలుసుకునే అవకాశాన్ని ఇంకొకరికి కల్పించడానికి అవకాశం ఉంటుంది మన వీడియోస్ని మీరు షేర్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.